హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఎన్నికల సీజన్తో పాటు హాట్ సమ్మర్లో జనాలందరికీ ఎంటర్టైన్మెంట్గా ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఇవాళ నుంచే ఐపీఎల్ 2024 స్టార్ట్ కాబోతుంది. ఐపీఎల్ 17వ సీజన్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఈ సీజన్లో 10 టీములు పాల్గొంటే మొత్తం 74 మ్యాచ్లు ఫస్ట్ సీజన్లో జరగబోతున్నాయి. ఈ సీజన్ 2 భాగాలుగా జరగబోతున్నాయి. ఐపీఎల్ 17 సీజన్ 10 జట్లు పాల్గొనబోయే ఈ ఐపీఎల్ 17 ఎడిషన్లో 74 మ్యాచ్లకి అయితే షెడ్యూల్ రిలీజ్ చేశారు. అందులో మొదటి మ్యాచ్ ఇవాళ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఉండబోతుంది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్లో సిఎస్కే ఆర్సీబీ రంగంలో దిగబోతున్నాయి. అయితే ధోని కెప్టెన్గా తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్ని కెప్టెన్గా నియమించిన తర్వాత సిఎస్కే ఆడబోయే మొదటి మ్యాచ్ ఇది. అంతేకాకుండా ఆర్సీబీకి ఉన్న క్రేజ్ మనకి ఖచ్చితంగా తెలిసిందే. ఆర్సీబీ ఈసాల కప్పు నమదే అనే ఒక స్లోగన్తో ప్రతి సీజన్లో పాల్గొనే ఆర్సీబీకి మాత్రం కప్పు అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని చెప్పొచ్చు. మరి ఈ సీజన్లో ఈసాల కప్పు నమదే అనే ఒక వాళ్ళ స్లోగన్ నిజం చేస్తారా? మొన్న రీసెంట్గా చూస్తే ఆర్సీబీ ఉమెన్స్ టీం కప్ కొట్టింది. మరి మెన్స్ టీం ఎంతవరకు ప్రభావితం చేస్తారు? అంతేకాకుండా ఈసారి చాలా టీమ్స్ కెప్టెన్స్లు మారారు. సిఎస్కేతో పాటు ముంబైకి కూడా కెప్టెన్ మారారు. సిఎస్కేకి ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉంటున్నారు. ముంబైకి రోహిత్ శర్మని పక్కన పెట్టి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇస్తున్నారు. అంతేకాదు దాదాపుగా చెప్పాలంటే ఇండియా సీనియర్ ప్లేయర్స్ కానీ ఇండియన్ తరపు సీనియర్స్గా ఉన్న కెప్టెన్స్ కానీ మొదటి నుంచి కెప్టెన్సీ ఉన్న వాళ్ళందరే ఒక శకం ముగిసిందని చెప్పొచ్చు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇప్పుడు చూసుకుంటే మన చెన్నై నుంచి ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇలా అంటే ఇండియన్ సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ అందరూ వన్ బై వన్ తప్పుకున్నారు. అంటే మొదటి తరం కెప్టెన్స్గా చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి కెప్టెన్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపుగా తప్పుకున్నారు. ఇప్పుడు ఉన్న కెప్టెన్స్ అందరూ కూడా దాదాపు కొత్త కెప్టెన్స్గా ఉన్నారు. ఈ సీజన్కి అదొక కొత్త స్పెషాలిటీ ఉండబోతుంది. మరి చూడాలి, అందరూ కొత్త కెప్టెన్స్, అన్ని టీంకి కొత్త కెప్టెన్స్ ఉంటున్నారు. అటు జీటీకి కానీ ముంబైకి కానీ ఆర్సీబీకి డూప్లెసిస్ కెప్టెన్గా ఉన్నాడు. కోహ్లీ కెప్టెన్ తప్పుకున్న తర్వాత డూప్లెసిస్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు సిఎస్కేకి ధోని సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు ఫ్యాన్స్కి. కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఒక ప్లేయర్గా మాత్రమే కొనసాగబోతున్నారు ధోని. మరి అన్ని మ్యాచ్లు ధోని ఆడతాడా లేకపోతే కీలక మ్యాచ్ల వరకు అందుబాటులో ఉంటాడా లేదనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇవాళ జరగబోయే ఓపెనింగ్ మ్యాచ్కి భారీగా సెలబ్రేట్ చేయడానికి బీసీసీ సన్నాహాలు చేస్తుంది. మొత్తం ప్రపంచంలో జరిగే క్రికెట్ లీగ్స్లో కల్లా కాస్ట్లీయెస్ట్ అండ్ రిచెస్ట్ లీగ్గా ఐపీఎల్ చెప్తూ ఉంటారు. ఐపీఎల్ సందడి అంటే మామూలుగా ఉండదు. ఐపీఎల్ మ్యాచ్లు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తారో, మ్యాచెస్కి ఎంత ఇంట్రెస్టింగ్గా హాజరవుతారో అంతే ఇంట్రెస్టింగ్గా అంతే పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ కూడా జరుగుతాయి ఐపీఎల్లో. అదొక పోలీసుకో తలనొప్పిగా ఉంటుంది. కానీ ఏది ఏమైనా అటు ఎండలతో ఇటు పొలిటికల్ న్యూస్తో పొలిటికల్ హంగామాతో డే అంతా కూడా కొంచెం హడావిడిగా గడిపే వాళ్ళకి పొలిటీషియన్స్కి కానీ సామాన్య ప్రజలకు కానీ సాయంత్రానికి కూల్గా ఐపీఎల్ మ్యాచ్లు చూసే పరిస్థితి అయితే మనకి స్టార్ట్ అయింది. సో ఐపీఎల్ మ్యాచ్లకి మొత్తం మీద తెరలేసింది. ఈరోజు చెపాక్ స్టేడియంలో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగబోతుంది. ఖచ్చితంగా మ్యాచ్ చూడండి. మ్యాచ్ చూసే ముందు ఎవరు గెలుస్తారు మీ అభిప్రాయాలు అంటే కామెంట్ చేయండి.